మీ కాంగ్రెస్లో లీడర్ల మధ్య సమన్వయం ఉంది అని మీరు అంటారు, ఐకమత్యం లేదు అనేటువంటిది నేను అంటాను. ఒక ఎగ్జాంపుల్ దీనికి నేను చూపిస్తాను. ఎలాగైనా సరే సీఎం అవ్వాలి అనేటువంటి పట్టుదల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కది. పైకి చేతులు కల్పించుకుంటూ బయట కనిపిస్తున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య చైర్ వార్, కోల్డ్ వార్ నడుస్తోంది అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. అవునా కాదా? పాలిటిక్స్లో ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 1 year అయింది. ఇంకొక 4 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి. ఆయన సహజంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన ఉండాలి. ఆయన డిజైన్ ఆయనకు ఉంటుంది. యాజ్ ఏ సీఎంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఇంకా 4 ఏళ్ళు ఎట్లా సక్సెస్ చేసుకోవాలనే వ్యూహం ఆయనకు ఉంటుంది. పక్కకు ఉన్నోళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండొచ్చు, బట్టి విక్రమార్కి ఉండొచ్చు, ఇంకెవరికైనా ఉండొచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఉండొచ్చు. బయటకు చెప్పకపోవచ్చు. ఆయన కూడా ఉండు తప్పు కాదు, ఆశపడు తప్పు కాదు. కానీ రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఉన్నోడిని దించి ఎక్కాలంటే అంత ఆశామాషి కాదు. వ్యూహాలు ప్రతివ్యూహాలు సహజంగా ఎవరైనా చేసుకుంటాము. మనం రాచరిక పరిపాలనలో కూడా తండ్రి చక్రవర్తిగా ఉంటే యువరాజే తండ్రి ఎప్పుడు దిగుతాడా ఎప్పుడు ఎక్కాలని చూస్తుంటారు. మన రాచరిక పరిపాలన కూడా ఉన్నాయి ఇవన్నీ. కొత్తగా మన కాంగ్రెస్ పార్టీ పుట్టించింది ఏం లేదు. ఇదంతా లీడర్షిప్ రాచరిక పరిపాలనలో కూడా ఇవన్నీ ఉన్నాయి. తండ్రి చక్రవర్తి ఉంటే యువరాజు ఎప్పుడు చక్రవర్తి కావాలి, తండ్రి ఎప్పుడు దిగుతాడు, ఎట్లా దించాలని వ్యూహాలు ఉంటాయి. కానీ ఈ వ్యూహాలు ఉన్నంత ఈజీగా అమలు కావడం అంత ఈజీ కాదు. రేవంత్ కూడా అంత ఈజీ కూర్చోడు కదా. ఉత్తమ్ ఏం వ్యూహం చేస్తున్నాడు, బట్టి ఏం చేస్తున్నాడు, వెంకరెడ్డి ఏం చేస్తున్నాడు, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు. ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంటుంది, ఆయన వ్యూహం ఉంటుంది. పరిపాలన చేసుకుంటూనే ఆయన కుర్చీ ఎట్లా కాపాడుకోవాలని వ్యూహం ఆయన చేసుకుంటాడు. పోటీవాడు తప్పు కాదు, ఆశపడు తప్పు కాదు. అంత కాలం అంత ఈజీగా రాదు కదా. అట్లా అంత ఈజీ కాదు. అట్లా ఉంటేనే రాజకీయాలు. మళ్ళా నాకు సమప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటూ రేవంత్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ అందుకున్నటువంటి మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ముందు పెట్టారు. అదే లెటర్ రాహుల్ గాంధీ ముందు కూడా పెట్టారు. ఇది తెలిసి రేవంత్ బట్టి విక్రమార్క మధ్య వార్ విపరీతంగా పెరిగిపోయింది. చివరికి హైకమాండ్ పిలిచి ఇద్దరిని సరిచెప్పడంతో రేవంత్ బట్టి ఇప్పుడు దోస్తుల్లాగా బయటికి కనిపిస్తున్నారు. ఆమె రైట్ ఆర్ నాట్? రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. జగ్గారెడ్డి గారు మీరు అబద్ధం చెప్పరు. నాకు తెలియదు కదా. ఆ ఇన్ఫర్మేషన్ నీకుంది కదా. నేను అంత అబ్జర్వ్ చేయలే. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఉన్న స్వతంత్రమే అది. గమ్మున కూర్చునే సిట్. ప్రాంతీయ పార్టీలు అంటే కాదు, ప్రాంతీయ పార్టీలు అంటే కేసీఆర్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. బీజేపీలో కూడా సిట్ అంటే సిట్టే, స్టాండ్ అంటే స్టాండ్. ఈడ స్వేచ్ఛ ఆ రకంగా ఉంటుంది. బాధ ఉంది, బాధ చెప్పుకో, బాధ కక్కు. దానికి డాక్టర్స్ మాకు పర్ఫెక్ట్ డాక్టర్స్ మళ్ళీ ఢిల్లీ. మేమంతా పేషెంట్లే. మేము మళ్ళా మాకు దగ్గు వచ్చినా సర్ది వచ్చినా తుమ్మాల్సిందే, దగ్గు వచ్చినా దగ్గాల్సిందే. రేవంత్కి వచ్చినా ఎవరికి టాబ్లెట్లు ఎవరు ఇస్తారు మళ్ళీ మాకు డాక్టర్స్? ఆడ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు ఇస్తారు. దవాఖాన ఆడున్నది. విన్నారా? మేము దగ్గు వచ్చినా దగ్గాల్సిందే. వాళ్ళు పిలిచి టాబ్లెట్లు ఇస్తారు, రోగం తక్కువైపోతుంది.